వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చిందా? ఎస్, అవునండి. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్కేలో ఎక్స్క్లూజివ్గా నిన్న నైట్ 11 o'clock వరకు మనం అదే ప్లేస్లో ఉండడం జరిగింది. రాజ్ తరుణ్ హౌస్లో వాళ్ళ పేరెంట్స్ని రానిలేని పరిస్థితి ఉంది. సో ఈ వివాదం నిన్నటి నుంచి జరుగుతూనే ఉంది. స్టేషన్స్ చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ నిన్న మొత్తం మీడియా మొత్తం రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఎలాంటి స్పందన లేని రాజ్ తరుణ్ రెండు వైపులా రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. లావణ్య నా సైడ్ కరెక్ట్ ఉందని చెప్తుంది, అంటే రాజ్ తరుణ్ సపోర్టర్స్, రాజ్ తరుణ్ పేరెంట్స్ తన సైడ్ కరెక్టే ఉందని చెప్పడం జరుగుతుంది. అసలుకి దీనిలో వివాదం గురించి మనం బ్రీఫ్గా వెళ్తే మన దగ్గర కొన్ని ఆడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆడియోస్ వినిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో ఆడియోస్ ప్లే. హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యో అయ్యయ్యో, పాపం కుక్కలు పడవు. కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హర్యానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వెత్తుతావు పోనీ మీ హర్యానా కూర్చోపెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడిని దొబ్బేస్తామని రోజును తెలియక. అదే నువ్వు రవి హర్యానా నలుగురం కలిసాం. రవి ఉండడు, లావణ్య ఎందుకుండడు హర్యానా? తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజ్, నేను హర్యానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం హర్యానా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలువు ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? కాదు, జనరల్ గా అడుగుతున్నా. నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? సో చూసారు కదండి, మనం ఆడియో బయట విన్నాము. ఇది ఇంటి గురించే కాదు, ఎప్పటి నుంచో వివాదం మనకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈరోజు మనం బీఆర్కే న్యూస్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. లావణ్య చెప్పే వివాదం ఏంటి అంటే, రాజ్ తరుణ్ చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారు. తిని ఒక్కళ్ళతోనే కాదు, చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారు. దాంట్లో హర్యానా కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అండ్ తను ఒక ప్రెగ్నెన్సీని కూడా అబార్ట్ చేయించుకుంది. దానికి రీజన్ రాజ్ తరుణ్ అని చెప్పి మనకి కెమెరా ముందు, అందరి ముందు, మీడియా ముందు మనకి లావణ్య చెప్పడం జరిగింది. సో నిన్నటి నుంచి చూస్తే కనుక ఈ వివాదం ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని ఒక విషయం పక్కన పెడితే, వాళ్ళ పేరెంట్స్ నిన్న మార్నింగ్ నుంచి ఆ ఎండలో ఆ బయటే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళని ఇంట్లోకి పంపించిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లోకి పంపించడం లేదు, ఎలో చేయట్లేదు. నిన్న నైట్ 11 o'clock వరకు అక్కడే ఉండడం జరిగింది. ఆ టైంలో పోలీసులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, ఎందుకు ఇంకా ఆ వయసులో ఉన్న వాళ్ళు, ఒక 6 years ఆఫ్ ఏజ్ ఉంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరిని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మీరు లోపలికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి పోలీసులు తను రిక్వెస్ట్ చేస్తేనే లోపలికి పంపించింది. తనతో పాటు ఒక కేర్ టేకర్ను కూడా పంపించడం జరిగింది. బట్ ఆ కేర్ టేకర్ ఒక్కళ్ళే ఉండాలి, ఫుడ్ కూడా వాళ్లే తీసుకురావాలి, మెడిసిన్స్ వాళ్లే తీసుకురావాలి, ఇలా అలా చెప్తూ మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. ఈరోజు మార్నింగ్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నన్ను కబ్జా చేసేస్తున్నారు, మా ఇల్లు కబ్జా చేసేస్తున్నారు, రాజ్ తరుణ్ మనుషులు పంపిస్తున్నాడు, శేఖర్ భాష గుంటూరు నుంచి మనుషులు దింపుతున్నాడు, ఇదంతా ఇక్కడంతా హై డ్రామా జరుగుతుంది. శేఖర్ భాష దీనిలో ఒక మెయిన్ పర్సన్, శేఖర్ భాషనే కావాలని చేస్తున్నాడని రాజ్ తరుణ్ అలా కావాల్సిన విషయాలన్నీ, ఇక్కడి నుంచి ఏమేమి జరుగుతున్నాయి అనేది అన్ని విషయాలన్నీ శేఖర్ భాష మొత్తం రాజ్ తరుణ్కి పంపిస్తున్నాడు. ఇక్కడ ఏం విషయాలు జరుగుతున్నాయి అనేది మొత్తం రాజ్ తరుణ్కి తెలుసు, కానీ మీడియా ముందుకి రాజ్ తరుణ్ రావట్లేదు. తన వాదన వినిపిస్తుంది లావణ్య. అంతేకాదు, ఇందాక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ నాకు ఎలాంటి ఇది లేదు, రక్షణ లేదు, నా దగ్గరకు వచ్చి నా మీద దాడి చేస్తున్నారు, తన ప్రైవేట్ పార్ట్స్లో కూడా, ఈవెన్ తన ప్రైవేట్ పార్ట్స్ మీద తన దాడి చేశారు అని చెప్పేసి కంప్లైంట్లో రాయడం జరిగింది. మనం చూడొచ్చు, ఒక 1 hour బిఫోర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తన ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా తను చాలా అబ్యూస్గా
అతన్ని ఫైట్ చేయించారు. ఒక 10 మెంబర్స్ ఆఫ్ పీపుల్ని కూకట్పల్లి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకొచ్చింది శేఖర్ భాష. శేఖర్ భాషకు దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతేకాదు శేఖర్ భాష డబ్బులు తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు. తను ఒక బిస్కెట్లు వేస్తే కనుక కుక్కలాగా అని చెప్పేసి మన లావణ్య వాళ్ళ ఫాదర్ మాట్లాడడం మనం ఇందాక కూడా చూసాము. లావణ్య వాళ్ళ ఫాదర్ అండ్ శేఖర్ భాష నిన్న మీడియా అంతా గొడవ కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాము. ఆయన చెప్పిన వాదన ఏంటి అంటే ఇదంతా ఒక రీజన్ వచ్చేసి శేఖర్ భాషనే చేశాడు. శేఖర్ భాష వల్ల 3 అమ్మాయిలు చనిపోయారు. సో వీళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారు. ఈరోజు నా అల్లుడు అంటే రాజ్ తరుణ్ అండ్ తన కూతురు లావణ్య మధ్యలో వచ్చి లేని గొడవలు పెడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, కానీ వీళ్ళే గొడవలు పెడుతున్నారు. వాళ్ళిద్దరికి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వీళ్ళు వచ్చి దాన్ని పెద్ద చేసి వాళ్ళని విడదీస్తున్నారనే ఒక ఇది ఆయన సైడ్ నుంచి చెప్పడం జరిగింది. సో లావణ్యతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి రాజ్ తరుణ్ అన్ని జరిగే ప్రతి విషయం రాజ్ తరుణ్కి తెలుస్తుంది. తన అవుట్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాస్ ఎప్పుడైతే తన మీద దాడి జరిగిందో సీసీ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాయి. ఎందుకు నా సీసీ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాయి? నేను ఎప్పటి నుంచి ఇప్పుడు వరకు లేని సీసీ కెమెరాస్ నా మీద దాడి చేసినప్పుడు నన్ను జుట్టు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చారు. ఆ టైంలోనే సీసీ కెమెరాస్ ఎందుకు ఆఫ్ అయిపోయినాయి? సో ఇదంతా వాంటెడ్లీ. ఈ ఫ్లాట్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది కాబట్టి రాజ్ తరుణ్ వాళ్ళకి కాల్ చేసి సెక్యూరిటీకి కాల్ చేసి ఇక్కడ ఉన్నది మొత్తం ఆఫ్ చేయించారు. సో నా మీద వాంటెడ్లీ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఒక 10 మందిని పంపించాడు రాజ్ తరుణ్. అండ్ రాజ్ తరుణ్ మగోడు కాదా అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన లావణ్య చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు వచ్చి ఫేస్ టు ఫేస్ నాతో రాజ్ తరుణ్ తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు? దమ్ము ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను ఎలాంటి తప్పు లేదు కాబట్టే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. కానీ తనది మిస్టేక్ ఉంది కాబట్టే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు రాజ్ తరుణ్ రావట్లేదు, డైరెక్ట్గా రమ్మనండి అని చెప్పేసి లావణ్య మాట్లాడడం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే ఆల్రెడీ మనం వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం మన బీఆర్కేలో కూడా మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్తో కూడా మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎక్స్క్లూజివ్ మన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఆవిడ మా కోడలు కాదు. కెరియర్ స్టార్టింగ్లో మాత్రమే లావణ్య రాజ్ తరుణ్కి హెల్ప్ చేసింది. ఒక్కసారి కంప్లీట్ బైట్ చూద్దాం. ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది. నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇందులో రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాజ్ తరుణ్ చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాజ్ తరుణ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాజ్ తరుణ్ కి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు. నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను, మనిషి జైలుకి వెళ్ళాలని కాదు. కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ అటాక్ అన్నది తప్పు. నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపోతామేమో. ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు. రాజ్ తరుణ్ కూడా ప్రిజన్ కి పంపిస్తాను. వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సెపరేషన్ అవ్వలేదండి. కోర్టు తీర్పు లావణ్య రాజ్ తరుణ్ విడిపోయారు, లావణ్య రాజ్ తరుణ్ సంబంధం లేదు అన్నదేమి ఇవ్వాల. చార్జ్ షీట్ అయింది, చార్జ్ షీట్ లో 11 ఏళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. సంబంధం లేదు అని అయితే లేదండి. అది రాజ్ తరుణ్ ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి ఇప్పుడు? అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దంటున్నాడు. రాజ్ తరుణ్ వాళ్ళ 4 fathers ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత 0తో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు, రాజ్ తరుణ్ది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాజ్ తరుణ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడెళ్ళి పని చేస్తే ఆడది ఇంట్లో ఉండి పని చేసింది. మీ అందరూ మగాళ్ళు అన్నారు, ఇక్కడ 2-3 ఆడోళ్ళు ఉన్నారు. మరి మీ అందరు మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరు పిల్లల ఇల్లులు కావా? మీ అందరిపై మగాళ్ళ మీద పేరు మీద ఇల్లు ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాజ్ తరుణ్ 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33, 16 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకు ఎంతసేపు? అతను చెక్ బుక్స్ నా దగ్గర ఉంటాయి, సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాజ్ తరుణ్ ఇలా అయ్యాడా లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన
రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ఆస్తి ఉందో కూడా నాకు తెలియదు. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆస్తి కాదు, అలానే మా పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాజ్ తరుణ్ సంపాదించే డబ్బేమో, అంతే. ఇప్పుడు కాల్స్ అన్నది ప్రతి ఒక్కరు చేశారు. అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు రికార్డ్ చేసుకోరు కదా. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి, వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది, అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి, మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. లోన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజే అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగిపెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరులుతాడు. వాడేం మగాడు, వాడేం హీరో? ఏ రకంగా హీరో అవుతావు నువ్వు? బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇందులో రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాజ్ తరుణ్ చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారా అన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాజ్ తరుణ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు.